హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి కాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో సేమ్ మా చిన్న అబ్బాయికి కూడా సేమ్ అలానే వచ్చింది. నాకైతే ఈరోజు అయితే గోరైతే పీకేశానండి. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చాడు. అందుకు నొప్పి తగ్గిన తర్వాత గోరైతే పీకేసుకోమ్మా అన్నాడు. ఎందుకంటే రగ్గులకు, చేపలకి, కింద చీరకు ఎడంటే ఆడ కొట్టుకుంటూ ఉంటే ప్రాణం పోతుందన్నమాట. అందుకే జోమ్సు తెప్పించుకొని డాక్టర్తో ఆ గోర అనేది పీకేసుకోమ్మా, ఏం కాదు అని చెప్పాడనమాట. అందుకే నేనైతే గోరైతే ఈరోజు లాగేసుకుంటున్నాను. అందుకే వీడియో కూడా చాలా జనం అడుగుతున్నారు కదా, నీ కాలు ఎలా ఉంది, నీ కాలు ఎలా ఉందని చాలా జనం అడుగుతూ ఉంటే నాకు ఎలా ఉందంటే తెలుసా, ఇప్పుడుండే కాలంలో అయినపోయిన వాళ్ళు అడిగేదే పెద్ద ఇది. అలా నా ముక్కు చూసినలా, నా మగం చూసినలా ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో పరిచయం అయినారు. ప్రతి ఒక్క సిస్టర్కి చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ నీ హెల్త్ శారదా, నీ హెల్త్ ముఖ్యం, నీ హెల్త్ ముఖ్యం అంటున్నారు. ఎంతో జాగ్రత్తలు చెప్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున మీకు రుణపడి ఉంటానండి. ఎందుకంటే నా మంచి కోరుకుంటున్నారు కాబట్టి నాకెంతో చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ అయితే ఇంజెక్షన్ వేసిపోయినాడు. మాత్రలు కూడా మింగా. అందుకే ఇప్పుడు నొప్పి లేదనమాట. నొప్పి లేనప్పుడే ఆ గోర అనేది తీసేసుకోమ్మా అని చెప్పాడనమాట. చూడండి, లేదంటే చీరలకి, రగ్గులకి, మనకి చీర కట్టుకొని ఉంటాం కదా కుచ్చన్లకి ప్రతి ఒక్కసారి తగులుకుంటుందండి. ఆ తగులుకున్నప్పుడు ప్రాణం అయితే పోతుందనమాట. చూడండి ఎంత దెబ్బ తగిలింటే ఆ గోరు అనేది ఊసొచ్చింది అలా చెప్పండి. ఒక్కొక్కరుండే ఇది కూడా వీడియో తీయాలా, ఇది కూడా వీడియో పెట్టాలా అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా జనం అడిగారనమాట మా వాళ్ళు, ఏదో కాలు తగిలిందంట కదా అది ఇదని. నాకు అంతవరకు తెలియదు అనమాట. మా బంధువులు కూడా చూస్తున్నారు వీడియో అనేది నాకు అస్సలు తెలియదు అనమాట. కాలు తగిలిన తర్వాత ఏందో కాలు తగిలిందంట కదా, ఏంటి తగిలింది అది ఇదని అడిగినిచ్చి నాకు అర్థమైందంట. ఓహో వీళ్ళు కూడా చూస్తున్నారు అని. చూస్తారు కానీ నన్నైతే నా పర్సనల్ ప్రాబ్లం అంటే నా యూట్యూబ్ ఛానల్ గురించి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, నన్నైతే అడగద్దండి. నా సొంత ప్రయత్నం మీద నేను చేసుకుంటున్నా. నా కాళ్ళ మీద నేను బ్రతకాలని బ్రతుక్కుంటున్నా. అంతేగాని ప్రత్యేకంగా గుచ్చి 10 మంది ఉండేటప్పుడు అడిగేది నా పర్సనల్ విషయాలు అయితే ప్లీజ్ అడగద్దండి. చూసిన వాళ్ళు చూడండి, మీకు నచ్చితేనే చూడండి, నచ్చుకోకుంటే చూడొద్దండి. దానికైతే ఇబ్బంది అయితే లేదు. అంతేగాని నా పర్సనల్ విషయాలు కించపరిచి మాట్లాడొద్దండి, ఓకేనా? అది ఓన్లీ మాట్లాడే వాళ్ళకే చెప్తున్నాను. నేనైతే తప్పైతే చేయలేదు కదా. నాకు తెలిసిన వరకు అంత ఎంత డబ్బులు వస్తాయి యూట్యూబ్ ఛానల్లో, ఊరికి టైంపాస్కి అయితే చేయలేదు. నాకు డబ్బులు ఎక్కువయ్యి నెట్ అమౌంట్ వేయించుకొని చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు కాకుండా ఇంకా 2 సంవత్సరాలకైనా ఏదో 5ో 10ో వస్తుంది. ఏమంటారు, చన్నీళ్ళకు ఉడికి నీళ్ళకు చన్నీళ్ళు తోడన్నట్లు ఏదో దానికి వస్తుందనే చేస్తున్నాను. నేను టైంపాస్కి అయితే అస్సలు చేయలేదు. ప్లీజ్ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ నా ఛానల్ చూసే వాళ్ళకి పర్సనల్ విషయాలు అయితే నన్ను అడగద్దండి, ఓకేనా? కించపరిచి మాట్లాడొద్దండి, నాకు నచ్చదు. తెలుసు కదా నేను ఎలాంటి దాన్ని అయిండేది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ తెలుగులో